ఎలాంటి ఢోకా లేదు అంటున్నారు మాజీ మంత్రి జానారెడ్డి. ఇన్ఫాక్ట్ వస్తున్న విమర్శల్ని ఆయన తిప్పికొడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఫలితాలు ఎంపీ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయని చెప్తున్నారు ఆయన. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రజల్ని రెచ్చగొడుతోంది అంటూ విమర్శించారు జానా. 10 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేని బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ని విమర్శించే నైతిక అర్హత లేదు అన్నారు జానారెడ్డి. మా సీనియర్ కరెస్పాండెంట్ రేవంత్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల మాటలతో రాజకీయం వేడెక్కుతుంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది? ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే ఒక ఆరోపణ చేస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని కేటీఆర్ కూడా చెప్తున్నారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. బీఆర్ఎస్ కానీ నాటి టీఆర్ఎస్ కానీ అనేక అబద్ధాలు, మోసపు మాటలు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టని తీరు పూర్తి ఘోర వైఫల్యం చెంది ప్రజలు అసహించుకొని కాంగ్రెస్ పార్టీకి తిరిగి పట్టం కట్టినటువంటి తీరుకు సంకేతం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. 6 గ్యారెంటీలు ఇచ్చిన మాట వాస్తవం. అందులో కొన్ని గ్యారెంటీలని అప్పుడే మొదలుపెట్టి ముందుకు సాగుతున్నాయి. మిగతా గ్యారెంటీలు సాధ్యమైనంత త్వరగా పూర్తవుతుందని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నాను. అందుకని ఏదో ప్రజలను గతంలో లాగా రెచ్చగొట్టి మళ్ళా మోసం మాటలు చెప్పి పరిపాలనను లేకుంటే అధికారాన్ని ఆశిస్తున్నటువంటి పార్టీకి కేసీఆర్కు తిరిగి శృంగభంగం అవుతుందని తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, కేటీఆర్ ఒకటి ఆరోపణ చేశారు. రేవంత్ సర్కార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూలిపోతుంది, అంటే జంపింగ్ స్టార్గా మారుతారు, బీజేపీలో చేరతారని చెప్పి కేటీఆర్ విమర్శించాడు. ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యలు? అవగాహన లేనటువంటిది, ఊహకు అందనటువంటి, అవసరం లేనటువంటి ఈ కేవలం ఇటువంటి ఒక మాటకు మాట మాట్లాడుకునేటువంటిదే కానీ ఓ సిద్ధాంతం, ఓ సంస్కారం, ఓ ఆలోచన, ప్రజల సమస్యల పరిష్కారం అనే ఆలోచన లేని పరిస్థితి ఈ పార్టీలకు వచ్చినందుకు నాబోటి వాడిని నేను వ్యక్తిగతంగా బాధపడుతున్నా. వాళ్ళందరికీ సూచన ఇస్తున్నా, ఆ మాటలను వదిలిపెట్టి ప్రజల యొక్క పరిష్కారం కొరకు ప్రయత్నం చేసే దిశలో పయనించమని. మోదీ సర్కార్ను కూడా ప్రజలు ఆదరిస్తున్నారు, మోదీ వైపు జనమంతా చూస్తున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఎక్కువగా స్థానాలు వస్తాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ కూడా అటువంటి వారు 15 లక్షలు వారి ఖాతాలో పడుతున్నారు. మోదీ ఏమన్నా అమలైందా? 2 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నది అమలైందా? ఆఖరికి నిన్న 18లో ఒక్కొక్క రైతుకు 50,000 రూపాయలు ఎకరానికి లబ్ధి చేకూరుస్తానని ఇచ్చిన హామీ కనీసం ఈ 4 నెలల ఆ దిశలో సాగిందా? లేక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాని కొరకే ఉన్న స్కీమ్ పెట్టినాడా? ఇది ఆలోచించినప్పుడు కేవలం అందరూ మాటలకు పటాటోపాలకే ప్రయత్నం చేసి పరిపాలన సాగించాలనే ప్రయత్నాలు ఏ పార్టీలు చేసినా కొద్ది రోజులే సాగుతాయి. ఆఖరికి ప్రజల కొరకు పనిచేసేటువంటి పార్టీలకే పట్టం కడతారు. అందులో ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీలకు పట్టం కడతారు. ప్రజాస్వామ్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందా, ఏమైనా పడిపోతుందా? దానికి ఎట్లా ఉంటుంది? అసలు ఈ ప్రభుత్వానికి ధోకా లేదు, పడిపోవటం అనేటువంటిది ఉండదు. ప్రజలందరూ పట్టుకొమ్మలై నిలబెట్టడమే కాదు, అందుకు ఎవరైనా ప్రయత్నం చేసినటువంటి వారికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి రోజులు వచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం అనేటువంటి రోజులు వస్తాయని చెప్పి. కెమెరా పర్సన్ కుషన్తో రేవంత్, TV9, మిర్యాలగూడ.